ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తామన్నమాట. సరిగా అగ్ని ఉపయోగించి లోపల వేస్తే అగ్ని ప్రతిష్టాపన కాదన్నమాట. మంత్రపూర్వకంగా అది మంత్రాన్ని చెప్తూ కూడా అగ్ని ఏంటంటే అగ్ని స్వభావం ఎలా ఉంటుంది అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాడు. కాబట్టి వ్యాపించకుండా ఉండాలి. మనకి హోమానికి ఎంత అవసరమో అంత అగ్నే కావాలి అవునా. కాబట్టి ఏం చేస్తామని నీళ్ళతో బంధిస్తాం అనమాట. అగ్నికి విరుగుడు ఏంటి నీళ్లు తీసుకోండి. ఈరోజు ఆదివారం, అలానే ఆశ్వేజ మాసం, అలానే ఎంతో చక్కగా ఈరోజు చండీ హోమ కార్యక్రమాన్ని చేసుకోవాలనుకున్నాం. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మనం ఇంత గొప్ప కార్యాన్ని పెట్టుకున్నాం కాబట్టి పంచభూతాలన్నీ కూడా మనకి అడ్డంకులు కలగకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలంటే ప్రమథ గణాధిపతిగా వినాయకుడిని చేసుకోవాలి. ఆ వినాయకుడిని చేసుకోవటం వల్ల కూడా మన కార్యం అనేది అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో యజ్ఞాలు చేసేటప్పుడు కూడా రాక్షసులు అనేవాళ్ళు అడ్డుకునేవాళ్ళు. ఇప్పుడు రాక్షసులు అడ్డుకోకపోవడం వల్ల కూడా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటే కూడా వాతావరణ రూపంగా కానీ ఎవరైనా పూజలో కూర్చున్న వాళ్ళు కానీ ఇప్పుడు మన నవరాత్రి రోజు కలశ స్థాపన చేసుకున్నాం. ఆ కలశ స్థాపన ముహూర్తం ఎందుకు పెట్టుకున్నాం చెప్పండి. మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఆ మంచి ముహూర్తంలో పెట్టుకుంటే గ్రామంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి. అలానే గుడిలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి. 10 రోజులు కూడా ఎవరికి ఎలాంటి దెబ్బలు కలగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కూడా కలశ స్థాపన చేసుకున్నాం. అలానే గణపతి పూజ కూడా చేసుకున్నాం. సంకల్పంలో చెప్పుకున్నాం. ఇందాక ఏమని చెప్పుకున్నాం? దోషాలు, సర్వదోషాలు, సకల దోషాలన్నీ కూడా తొలగిపోవాలయ్యా వినాయక అని చెప్పి అనుకున్నాం. అలా అనుకోవటం వల్ల కూడా మన నోటితో అనటం వల్ల కూడా మనకు మంచిగా జరుగుతుంది. చూసుకుంటే ఏం కనపడాలంటే సాక్షాత్ అమ్మవారు కనపడాలి. చెవుల్లో ఏం వినపడాలి? అయ్యగారుల మంత్రాలు వినపడాలి. అలానే మన నోటితో ఏం జరగాలి? మనం చెప్పేటువంటి అయ్యగారు పలికేటువంటి మరీ అంత పలకపోయినా అమ్మవారి యొక్క మూల మంత్రం ఏమైతే ఉంటుందో శ్రీమాత్రే మహా అనుకోని, లేకపోతే అమ్మవారు సాక్షాత్ ఇక్కడ అన్నపూర్ణమాత కాబట్టి అన్నపూర్ణాయ మహా అనుకున్నా చాలు. కాబట్టి మనం అంతా కూడా ఇవాళ చేసుకుంటున్నాం. ఈ గొప్ప చండీ హోమం చేసుకుంటున్నాం కాబట్టి మన త్రికరణ శుద్ధి అంతా కూడా ఇక్కడే నిలబడాలి. ఇక్కడే కనుక ఉంటే మనం అనుకున్నటువంటి పూజా కార్యక్రమం మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఫలితం అంటే ఏమొస్తుంది? డబ్బు వస్తుందా? డబ్బు కాదు. అష్టైశ్వర్యాలంటే ఏంటిది? డబ్బు, బంగారం అది కాదు. అష్టైశ్వర్యాలంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా సరే ఇంత పండైనా తినాలి, ప్రసాదం కూడా ఆరోగ్య కడుపు నిండా తినేటటువంటి స్తోమతని వాళ్ళ అష్టైశ్వర్యాలంటే. డబ్బుదే ఉంది వాళ్ళ కాదు, రేపు వస్తుంది. మనం ఒకళ్ళ చేత మనం చేపించుకోకుండా మన స్వశక్తిగా చేసుకోవడమే అష్టైశ్వర్యాలు అంటారు. కాబట్టి ఇందాక గణపతి పూజ కానీ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు అనేది సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చినప్పుడు కూడా మన మనసంతా కూడా ఇక్కడ లగ్నం చేసుకోవడం కూడా మనసుకున్నోడి చేసుకున్నంత మహాదేవ కోట్లు సంపాదించిన ఉపయోగం. అహంకారం అసలు ఉండకూడదు. దేవుడి దగ్గర అహంకారం ఉందంటే ఆ దేవుడు తొక్కాడంటే అతల పాతాళానికి వెళ్ళిపోతాడు ఎవరైనా సరే. కాబట్టి ఏంటంటే దేవుడి ముందు అందరూ కూడా సమానులే. కాబట్టి ఏంటంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎలాంటి ఈశాద్దేశాలు లేకుండా మనస్ఫూర్తిగా అందరూ ఒక కుటుంబ వాతావరణంలో, మన కుటుంబంలో అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఎలా అయితే కూర్చుంటారో అలాంటి వాతావరణంలో ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనకి ఇలా ఈ గ్రామంలోనే జన్మనిస్తాడు, మంచి అష్టైశ్వర్యాలు ఇస్తాడు. కాబట్టి చండీ హోమం అంటే మీ గొప్పతనం చేసాము. ఆ కలశ స్థాపన చేసి మీ ఎదురుగా పెట్టాము కలశంలో అమ్మవారిని. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు పనులన్నీ కూడా అమ్మవారు సాక్షాత్ చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె దగ్గర మన వినయం విధేయతో కలిపి కూర్చుంటే కనుక మంచి ఫలితం వస్తుంది. తర్వాత మీకు ఇంకా చెప్పాలంటే చాలా టైం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. అది అయిపోయిన తర్వాత తీక్షణంగా చెప్తున్నాం విషయం అంతా కూడా. అది అందరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే నిశ్శబ్దంగా ఉంటేనే మంచిది. ఇలాంటి కార్యక్రమాలు మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ అయ్యగారుల మంత్రాలు వచ్చేది వేరే ఏమి కాదు. ఎందుకంటే మిమ్మల్ని చెప్తున్నానని కాదు, తెలుసుకోవాలి. మీకు తెలుసు, చాలా తెలుసు కాదంటారు. కానీ తెలిసి కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్ల ఎవరు ఇబ్బంది పడుతుంటారు? మీరే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి దయచేసి మాట్లాడమాకండి, నిశ్శబ్దంగా ఉండండి.